హాయ్, హలో, నమస్తే. మొన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో విధ్వంసం సృష్టించారు అని చెప్పేసి ఇండియా సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ను, యాన్యువల్ రిపోర్ట్, ఏఎస్సిఆర్ సంబంధించిన ఏఎస్ఆర్ రిపోర్ట్ను ఒకటి పోస్ట్ చేశారు. దానికి సంబంధించి నేనే ఒక వీడియో పెట్టాను. ఆయన పొరపాటు పడ్డారు లోకేష్ గారు. 2024కి 2018కి ఆయన కంపేర్ చేసుకున్నారు. 2024కి సంబంధించింది ఆయన సంవత్సరాన్ని, వాళ్ళ టర్మ్ సంబంధించిందే. 18 కూడా వాళ్ళ టర్మ్కి సంబంధించిందే. వాళ్ళు 2022, 23 వాళ్ళు కంపేర్ చేసుకొని ఏది కరెక్ట్ విద్యా వ్యవస్థలో అని చెక్ చేసుకోవాలి అంతే తప్ప 24 సెప్టెంబర్కి 18 సెప్టెంబర్కి రెండు ఫిగర్స్ వాళ్ళకి సంబంధించిందే. ప్రజెంట్ కండిషన్స్ అని చెప్పి అప్పుడు ఒక వీడియో నేను పెట్టాను. ఇప్పుడు దీన్ని కౌంటర్ చేయడం ద్వారా ఇప్పుడు లోకేష్ గారు కరెక్ట్గా అంటే లోకేష్ సరిగా పనిచేయట్లేదు అనే ఉద్దేశం కాదు. ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, లోకేష్ గారి ప్రభుత్వం అయినా సరే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా, ఎవరి ప్రభుత్వం అయినా సరే, ఫండమెంటల్లీ విద్యార్థులకి మంచి జరగాలి, ఫ్యాక్ట్స్ తెలియాలి, సత్యం ప్రజలకి తెలియాలనే ఉద్దేశమే తప్ప ఇప్పుడున్న గవర్నమెంట్ని మనం బ్యాట్ చేతి మనకు వచ్చిన లాభమే లేదు. ఓకే, సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ బ్యాడ్ క్యాంపెయిన్ ఇన్ ద గవర్నమెంట్, వీఆర్ ఓన్లీ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్. ఓకే, సో ఆ ఏఎస్ఆర్ రిపోర్ట్ను వదిలేస్తే ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో 22-23కి సంబంధించి చూడాలని చెప్పాను కదా, దానికి సంబంధించిన రిపోర్ట్ యూనియన్ గవర్నమెంట్స్కి సంబంధించిన యూడైజ్ రిపోర్ట్ నేను ఇచ్చారు. ఇది యూనియన్ గవర్నమెంట్స్ యూడైజ్ ప్లస్ రిపోర్ట్ అంటారు దీన్ని. వీళ్ళు టెస్ట్ చేసేది ఏంటంటే రిటెన్షన్ యొక్క సంబంధించిన డేటాని టెస్ట్ చేస్తారు. వీళ్ళు 23-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన డేటా, 23-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన డేటా. మొన్న ఏజర్ రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే 24కి సంబంధించినటువంటి ప్రజెంట్ కండిషన్స్, స్కూల్లో ఉన్నటువంటి స్థితిగతులు, 24 స్థితిగతులు, 24 అకాడమిక్ ఇయర్ స్థితిగతులు. అంటే 24 అకాడమిక్ ఇయర్ అంటే 24-25 అకాడమిక్ ఇయర్. అది దానికి సంబంధించింది సెప్టెంబర్లో చేశారు కాబట్టి అది టీడీపీ గవర్నమెంట్ది అని చెప్పాను. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి సంబంధించిన డేటా. ఇది 23-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి. ఓకే, ఈ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే ది రిటెన్షన్ రేట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాసెస్ 1 to 10th, 1వ తరగతి నుంచి 10th వరకు ఆంధ్రప్రదేశ్లో 90% రిటెన్షన్ రేట్ ఉందట. ఇంక్రీజ్ టు 90% రిటెన్షన్ రేట్. అంటే ఇది ఎంత అంటే 5 years క్రితం 39.2% రిటెన్షన్ రేట్ ఉందట. 39.2% రిటెన్షన్ రేట్ అంటే ఒక 40% రిటెన్షన్ రేట్ అనుకోండి. 5 years క్రితం అంటే 23-24కి 5 years అకాడమిక్ బ్యాక్ అకాడమిక్ ఇయర్ అంటే ఎంత, 18-19కి సంబంధించిన 18-19 అకాడమిక్ ఇయర్కి సంబంధించింది. 18-19 అకాడమిక్ ఇయర్ టీడీపీ గవర్నమెంట్ది. ఆ టీడీపీ గవర్నమెంట్లో ఈ రిపోర్ట్ ప్రకారం, యూనియన్ గవర్నమెంట్స్ యూడైజ్ రిపోర్ట్ ప్రకారం 18-19 అకాడమిక్ ఇయర్కి 39.2% రిటెన్షన్ రేట్ ఉంటే 23-24 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి వచ్చేసి 90% రిటెన్షన్ రేట్. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఇంక్రీజ్ అనమాట. 50% డబల్ అయింది అనమాట. 120% పెరిగింది. ఇది వెరీ సర్ప్రైజింగ్ ఫిగర్స్ ఇవి. ఇది 61 స్కూల్స్లో స్టడీ చేశారు. 61,000 స్కూల్స్, నాట్ 61, 61,000 స్కూల్స్లో డేటాని తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్లో 61,000 స్కూల్స్ని స్టడీ చేశారు. ఏంటంటే అసలు ఇదేంటి రిటెన్షన్ రేట్ అంటే ఏంటి స్కూల్స్లో అంటే, పిల్లల డ్రాప్ అవుట్, పిల్లలు స్కూల్స్లో జాయిన్ అయ్యి ఆ మధ్యలో చదువుకోలేకనో, ఫీజులు కట్టుకోలేకనో, ఈ బాధలు పడలేక టీచర్ తిట్టాడను వాడు ఏదైనా చదువు మానేస్తారు. ఒకటి చదువు మానేయటం, 2 కొంతమంది ఏం చేస్తారంటే
గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళటం, ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎక్కువైనాయని చిన్న స్కూల్కి రావడం, ఇట్లా అటు ఇటు షిఫ్టింగ్ జరుగుతూ ఉంటుంది. రిటెన్షన్ రేట్ ఉండదు. డ్రాప్ అవుట్స్ ప్లస్ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి స్కూల్స్ నుంచి. అందుకే దాన్ని రిటెన్షన్ రేట్ ఏంటంటే, ఒక పిల్లోడు ఒక స్కూల్లో ఎన్రోల్మెంట్ చేసుకుని అదే స్కూల్లో 5 years కొనసాగించాలట. ప్రీవియస్ ఇయర్ నుంచి ఇయర్కి రిటెన్షన్ రేట్, కంటిన్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, దాంట్లో రిటెన్షన్ రేట్ అంటారు. దాంట్లో 61,000 స్కూల్స్ని స్టడీ చేస్తే 2018-19తో పోలిస్తే 23-24కి డబల్ ఆఫ్ రిటెన్షన్ రేట్ సాధించింది ఆంధ్రప్రదేశ్ అని ఈ యూనియన్ గవర్నమెంట్స్ యుడైజ్ రిపోర్ట్ నిన్న రిలీజ్ చేశారు. రిటెన్షన్ రేట్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 39.2% in 2018-19 academic year to 74.3% in 2019-20. అంటే నెక్స్ట్ ఇయర్కే 74%కి పెరిగిందట 19-20కే. హౌవెవర్ ఇట్ డ్రాప్డ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ 2021, బట్ 2021లో తగ్గిపోయింది. జగన్ గారి ప్రభుత్వం రాగానే 74%కి పడి 2021కి 43% మళ్ళీ పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే మొత్తం లాక్డౌన్ అనమాట. చిన్నపిల్లలు మొత్తాన్ని స్కూల్ లేదేం లేదని మానిపించేశారు. అది లాక్డౌన్ పీరియడ్లో మొత్తం అసలు కరోనా వైరస్ తగిలింది కదా. ఓవర్ ది పాస్ట్ 3 years రిటెన్షన్ హ్యాస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీస్డ్. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ స్లోగా పెరిగింది. 81.9% in 21-22, 83% in 22-23, 89.6% in the last academic year. Okay, peaking at last academic year అంటే 23-24 సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్కి. అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్, ఫ్యాక్టర్స్ సచ్ as the growing realization of the importance of education among parents, అంటే ఎందుకు రిటెన్షన్ పెరిగిందంటే పేరెంట్స్ మధ్య చదువు యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది అని ఎక్స్పర్ట్స్ చెప్పారంటే. ఎందుకు అంత డీప్గా పెరిగిందంటే, ఒకటి పేరెంట్స్లో అవగాహన వచ్చిందట. ఒకటి నో డిటెన్షన్ పాలసీ అంటిల్ క్లాస్ 10th, అంటే మరి 10th క్లాస్ వరకు నో డిటెన్షన్ పాలసీ ఏదో గవర్నమెంట్ పెట్టారట, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్. మరి దాని మీనింగ్ అనేది స్టడీ చేసి చెప్తా. అంటే టీసీ తీసుకోవద్దన్నారా, లేదంటే మీరు మధ్యలో మానేస్తే ఇంటికి వచ్చి పట్టుకొస్తామన్నారా, పిల్లల్ని బెదిరించారా అనేది మనది. వాట్ ఈస్ దట్ నో డిటెన్షన్ పాలసీ? ఓకే, అంటిల్ క్లాస్ 10th అనేది ఈ డిటెన్షన్కి సంబంధించింది రిపోర్ట్ అంట. ఒకటి యాన్యువల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 అండర్ గవర్నమెంట్ స్కీమ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 15,000 రూపాయల స్కూల్ ఫీజు ఏదైతే ఉందో అది తల్లుల అకౌంట్లోకి వేశారు. ప్లస్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా డబ్బులు కట్టారు. ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఈ అమ్మఒడి ప్రోగ్రామ్ లాంటివి పెట్టడం ద్వారా పిల్లలు దర్ ఫోర్స్ టు గో టు స్కూల్స్ ఫర్ అట్లీస్ట్ 15,000 రూపీస్ యాన్యువల్ అమౌంట్ అని ఎక్స్పర్ట్స్ చెప్పింది. ఇంక్రీజ్డ్ యాక్సెస్ టు స్కూలింగ్ ఫెసిలిటీస్, స్కూల్స్ని బాగా డెవలప్ చేశారు. ఇనిషియేటివ్స్ లైక్ ది మిడ్ డే మీల్స్ స్కీమ్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారంట, మంచి భోజనం పెట్టారని పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళారు. గ్రోయింగ్ పేరెంటల్ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేశారు. ఇంప్రూవ్డ్ టీచర్ pupil రేషియో మైట్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ది రిటెన్షన్ రేట్ పెరగడానికి అదొక కాంట్రిబ్యూషన్ అయ్యి ఉండొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్పింది. సో రిటెన్షన్ రేట్స్ ఆర్ ఏ క్రిటికల్ ఇండికేటర్ ఆఫ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అండ్ కంటిన్యూటీ విత్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. In AP, the retention rates demonstrate mixed outcomes across various educational levels. At the primary level, class 1 to 5, the state achieved an impressive retention rate 99.4%. అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 99.4% రిటెన్షన్ రేట్స్ అంట, which is significantly above the national average 85.4%. భారతదేశ యావరేజ్ కంటే మచ్ బెటర్. అంటే 99.4%, ఆల్మోస్ట్ 100% సక్సెస్ ఇన్ 1 to 5 రిటెన్షన్ రేట్ 23-24 academic year. మూవింగ్ టు ది ఎలిమెంటరీ లెవెల్, క్లాస్ 1 to 8 అయితే ది రిటెన్షన్ రేట్ అనేది డిక్రీజ్ టు 96.5%. although this still reflects better performance compared to the national average of 78%. ఇది కూడా నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. సెకండరీ లెవెల్ 1 to 10th రిటెన్షన్ డ్రాప్స్ ఫర్దర్ 89.6%. అంటే హైయర్ క్లాస్ పెరిగే కొంది రిటెన్షన్ రేట్స్ తగ్గుతుంది.
89.6%, reflecting challenges and ensuring continued participation during the critical transformation of higher education. Okay, this rate remains significantly higher than the national average, 63.8%. The sharpest decline is observed at the higher secondary level. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో బాగా పడిపోయిందట, అది రిటెన్షన్ ఫెయిల్స్ 54.7%. అంటే 90% నుంచి 54% పడిపోయిందండి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత అందరు కాలేజీ మానేశారని అర్థం. కాలేజీలో చేరకుండా మానేశారనే కదా అర్థం వీళ్ళంతా. మరి దాని మీద ఇప్పుడు లోకేష్ గారు దాన్ని హైయర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆయన ఏమైనా ఇంప్రూవ్ చేస్తారో చూడాలి దీన్ని. Professor Venkatrao, former Vice Chancellor of Dr. B.R. Ambedkar University and Professor in Education, explained to Times of India. This is Times of India. Okay. Now, how things have evolved over the last 2 decades in the state's school education sector. Accessibility to education facilities have improved in the last 2 decades, even in the small and unserved habitations. A majority of parents, irrespective of their profession, background of illiteracy status, have realized the importance of education. Okay, parents gurinchi edo cheppadu. Primary education class 1 to 5, the gross enrollment ratio stands at 96.3%, reflecting nearly universal access. The upper primary GER is 102.4%, possibly due to overaged returning students. At the secondary level, the GER is 95.9%, which is commendable compared to the national average, but it declines to 65.4% when it comes to 10+20 intermediate, indicating challenges in retaining students. Dropout rate. Sir, anyway, ఇది యాక్చువల్ రిపోర్టు. ఇది యాక్చువల్గా కంపేర్ చేయాల్సింది. లోకేష్ గారు మొన్న ఏదైతే కంపేర్ చేశారో అది వాళ్ళు కంపేర్ చేసుకుని పొరపాటు పడ్డారు. దీనికి ఆయన కంపేర్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ అ బెటర్ ఫిగర్స్. అగైన్ నిన్న లోకేష్ గారు పేరెంట్స్ మీటింగ్ ఏదో పెట్టి ఆ పేరెంట్స్ని సంబంధించినటువంటి ఎలాగ దీన్ని ఇంప్రూవ్ చేయాలని నేను పేరెంట్స్ దగ్గర సలహాలు తీసుకున్నానని ఒక పోస్ట్ చేశారు ట్విట్టర్లో. That means he is also trying to do some good to the students, and let us hope he will do some good to the students. Thank you.